వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. నేటి వార్తా విశేషాలు. కొడవలూరు మండలం పిఎస్ఆర్ కళ్యాణ మండపం నందు గుండాలమ్మపాలెం, ఎల్లాయిపాలెం, తలమంచి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలక వర్గాల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనడానికి ముఖ్య అతిథిగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఎల్లాయిపాలెం పిఎసిఎస్ చైర్మన్ గా ఏకోలు వంశీరెడ్డి, తలమంచి పిఎసిఎస్ చైర్మన్ గా పిట్టు సూర్యనారాయణ, గుండాలమ్మపాలెం పిఎసిఎస్ చైర్మన్ గా బద్వేల్ వినీల్ రెడ్డి మరియు డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఆర్థిక చేయూతనిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతు పక్షపాతి అని కొనియాడారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతుల జీవితాలలో వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు. గత రబీ సీజన్లో ధాన్య సేకరణ చేసిన 24 గంటలలోనే రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేసినట్లుగా ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో కూడా రైతుల నుంచి ధాన్య సేకరణ చేయాలని మంత్రిని కోరినట్లు ఆమె తెలిపారు. సొసైటీల ద్వారా రైతులకు అందించే ఎరువులను ఎప్పటికప్పుడు అందుబాటులో తేవాలని, సొసైటీ చైర్మన్లుగా డైరెక్టర్లుగా ఎన్నుకున్న వారు ఎల్లప్పుడూ రైతులకు అందుబాటులో ఉండేలా ఆ పదవికి వన్నె తెచ్చేలా ఉండాలని, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు మరియు డైరెక్టర్లుగా సేవాభావం కలిగిన వ్యక్తులను నియమించామన్నారు. అధికారుల, రైతుల మరియు గతంలో సహకార సంఘ చైర్మన్లుగా పనిచేసిన అనుభవజ్ఞుల సలహాలు తీసుకొని రైతులకు అండగా ఉండాలని కొత్తగా బాధ్యతలు చేపట్టిన సహకార సంఘ పాలక వర్గాలను కోరారు. విత్తనాలు, ఎరువుల సరఫరాలతో పాటు వ్యవసాయ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసి అన్నదాతలను ఆదుకునే బాధ్యత సహకార సంఘాలపై ఉందన్న విషయాన్ని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. వ్యవసాయ విధానాలపై రైతులకు అవగాహన కల్పించి వ్యవసాయ రంగానికి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేయాలని ఆకాంక్షించారు. ఆనంద డోలికల మధ్య తలమంచి, గుండాలమ్మపాలెం, ఎల్లాయిపాలెం సొసైటీ చైర్మన్ల ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులకి, అలాగే రైతు సోదరులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఏదైతే అవసరమో అవన్నీ కూడా మనం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి రాబోయే రోజుల్లో కూడా వాళ్ళకి అండగా ఉంటానని చెప్పి నేను మరోసారి మాటిస్తూ ఈరోజు చాలా గంటగా ఈ ప్రాథమిక సహకార సంఘాల ప్రమాణ స్వీకారాలు జరిగాయి. కానీ ఇంత ఆనందంగా అందరూ మీ నాయకుల కోసం ఇక్కడికి వచ్చి ఇంతసేపు ఇక్కడ వెయిట్ చేసి వాళ్ళందరినీ ఎంతో సంతోషపెట్టేందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరోసారి అందరూ ఇదే మాదిరిగా కలిసి కట్టుగా ఉండాలని, మన కోవూరు నియోజకవర్గానికి వెళ్లి కావాలని నాయకులందరూ కూడా మీకు అందరికీ నేను కోరుకుంటున్నాను. అందరికీ మన ఎల్లాయిపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి అధ్యక్షులుగా ఏకొల్లు వంశీధర్ రెడ్డి, డైరెక్టర్ గా శ్రీ మండలపు వెంకటేశ్వరులు, ఇంకో డైరెక్టర్ గా శ్రీ బెల్లం చిట్టిబాబు గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా గుండాలమ్మపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులుగా శ్రీ బద్వేల్ వినీల్ కుమార్ రెడ్డి, డైరెక్టర్ గా శ్రీ పల్లి శ్రీనివాసులు, ఇంకో డైరెక్టర్ గా శ్రీ పల్లెరెడ్డి సాయిమోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వీళ్ళు కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు శ్రీ పిటి సూర్యనారాయణ గారు, అలాగే డైరెక్టర్ శ్రీ నక్కల రవి, ఇంకో డైరెక్టర్ శ్రీ కుందర్తి నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక
ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 086262451